మేము ముఖ్యంగా ఆక్యుపంక్చర్కి సంబంధించినంత వరకు మనం ఇంతసేపు కూడా మహిళలు పురుషులు అండ్ పెద్దవాళ్ళు ఇవన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నాం. అండ్ వివిధ వయసుల వాళ్ళకి ఎలా చేస్తారు ఇవన్నీ చెప్తూ వస్తున్నారు. చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు. అయితే పిల్లలకు సంబంధించినంత వరకు కూడా ఈ ఆక్యుపంక్చర్ అనేది వర్కౌట్ అవుతుందా? అంటే జనరల్గా వాళ్ళు ఈ సూదులతో గుచ్చుకోవడం అది చాలా భయపడుతూ ఉంటారు. బట్ వాళ్ళకు కూడా అలా హీల్ చేసిన సందర్భాలు ఉన్నాయా? అలా చేయించుకోవచ్చా? చేయొచ్చు సార్. అంటే భయం ఉన్న వాళ్ళకి పంక్చర్ చేయక్కల. పిల్లలు చాలా వాళ్ళు ఎనర్జీస్ అప్పుడే కదా వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మనవంటే ఎనర్జీ ఛానల్స్ అన్ని బ్లాక్ అయిపోయి ఉంటాయి, కానీ వాళ్ళకి చక్కగానే ఉంటాయి. ఏదో చిన్న చిన్న మైన్యూట్ జస్ట్ వాళ్ళకి ఇలా పట్టుకున్నా చాలా, జస్ట్ ఒకసారి ఇట్లా మనం వేలు ఇట్లా ఆ పాయింట్ మీద మన నీడిలు కూడా వేయక్కర్లేదు సార్. జస్ట్ మనం ఇట్లా చేతితో వేలుతో ప్రెషర్ చేసినా చాలా యాక్టివేట్ అయ్యి, ఎందుకంటే చాలా వాళ్ళు ఫ్రెష్ గా ఉంటాయి, చాలా యాక్టివేటెడ్ గా ఉంటాయి యాక్చువల్ గా. త్వరగా తగ్గే ఛాన్స్ చాలా మినిట్స్ లో. ఇప్పుడు ఒక చిన్న పాప పడింది నా మీద ఫంక్షన్ కి అవి వెళ్ళాము, ఆడుతూ ఆడుతూ పడింది, నొప్పి వచ్చింది. అదే నొప్పి వస్తే మనం కూర్చోబెట్టి నీడిల్ అది వేస్తాము మనం నొప్పి తగ్గడానికి. పెయిన్ ఇప్పుడు ఎనస్థీషియా పాయింట్ అంటాం, పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది. అంటే నొప్పి లేకుండా జస్ట్ వాళ్ళకి ఇట్లా పట్టుకుంటే చాలు. ఎందుకంటే వాళ్ళది అంత బ్లాకేజ్ ఉండదు కదా, ఎనర్జీ అంతా చాలా చక్కగా ఫ్లో అవుతూ ఉంటుంది. సో అట్లా చేస్తాం వాళ్ళకి. పిల్లలు కూడా చేయొచ్చు, అలా చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. కాకపోతే అంటే పెద్దవాళ్ళ కన్నా వీళ్ళకి త్వరగా హీల్ అవుతుంది అంటారా? చాలా ఫాస్ట్ గా. ఇప్పుడు ఫీవర్ వచ్చిన వాళ్ళకి అసలు మీకు చెప్తే నమ్మరు, విత్ ఇన్ సెకండ్స్ వాళ్ళకి ఫీవర్ తగ్గిపోతుంది. అవునండి. ఆక్యుపంక్చర్ కానీ సుజోక్ థెరపీ, దీనిలో వాళ్ళకి జస్ట్ మనం ప్రెషర్ అప్లై చేస్తాం, నీడిల్ అక్కర్లేదు. వాళ్ళని మళ్ళీ ఇంకా భయపెట్టి అట్లా చేయాల్సిన అవసరం లేదు. పిల్లల్లో కూడా ఆక్యుపంక్చర్ బ్రహ్మాండంగా వర్కౌట్, చాలా బాగా వర్కౌట్. అంటే జనరల్ గా మ్యామ్ ఆక్యుపంక్చర్ చేయించుకుందాం అని మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఒక థెరపీ స్టార్ట్ చేసి వాళ్ళ యొక్క వ్యాధి తీవ్రతను బట్టి వాళ్ళకి ఇన్ని సెషన్స్ ఇవన్నీ చెప్తారు, అలా చేయించుకుంటారు. వన్స్ ఒకసారి వచ్చి మీ దగ్గర ఒక ప్రాబ్లం కి ఆక్యుపంక్చర్ లో చేయించుకున్నాక తగ్గిపోయాక మీరు చెప్పినవి పాటిస్తూ వెళితే లైఫ్ లాంగ్ వాళ్ళకి ఆ వ్యాధి రాదు అని చెప్పగలరా? అండ్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చే అవసరం లేకుండా చేసేయగలరా వాళ్ళకి? మీరు అంత చక్కగా తగ్గుతుందా? అంత చక్కగా తగ్గుతుందండి. ఇప్పుడు మామూలుగా మనిషి మనం అన్నాక ఈ జలుబు దగ్గు జ్వరాలు ఇవి కామన్ కదా, అవి వచ్చినప్పుడు ఒక సెషన్ వస్తే సరిపోతుంది. అదే ఇప్పుడు నేను చెప్పినట్టు నడుము నొప్పి వచ్చిందండి, సో ఇలాంటి వాళ్ళకి మీరు చేసేటువంటి ట్రీట్మెంట్ తగ్గిపోతుంది, తర్వాత కూడా వచ్చే ఛాన్స్ రాదు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, సో నాకేంటంటే ఫ్రోజన్ షోల్డర్ వచ్చింది. నేను చెయ్యి ఇంతకు మించి ఎత్తలేకపోయేదాన్ని పైకి. ఇప్పుడు చూడండి నాకేం ఇంకా మళ్ళీ రాలేదు. నేను ఆక్యుపంక్చర్ తోనే తగ్గించుకున్నా, నేను ఎక్కడికి వెళ్ళలేదు కూడా. మీరు చెప్తే నమ్మరు, నేను ఈ వయసులో ఆక్యుపంక్చర్ ఎందుకు నేర్చుకున్నానని ఒక క్వశ్చన్ మీకు రాదు. ఎలా అంటే మాకు ఏదైతే ఈ కోవిడ్ టైంలో కొన్ని పరిస్థితుల ప్రభావం అనొచ్చు, లేకపోతే ఈ వ్యాక్సినేషన్ అయి ఉండొచ్చు, మా ఫ్యామిలీ అందరికి ఒక డిఫరెంట్ ప్రాబ్లమ్స్. ఎప్పుడు చూసినా సిక్ అయ్యేవాళ్ళం. ఎందుకు సిక్ అయ్యేవాళ్ళం అంటే ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడము. అప్పుడు నాకు ఈ ఆక్యుపంక్చర్ గురించి తెలుసు కానీ ఎప్పుడు మేము వెళ్ళలేదండి. ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళడము. నాకేంటంటే గుండె దడ పాల్పిటేషన్స్ ఎక్కువగా ఉండేవి, పానిక్ అటాక్ వచ్చేసేది దాని మూలాన, చెమటలు పట్టేసేవి. నాకు ఎట్లా అంటే ఆ గుండె పాల్పిటేషన్స్ కి నేను ఆల్మోస్ట్ రోజు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. మీకు ఏ ప్రాబ్లం లేదంటాడు ఆయన, కానీ మీ గుండె దడ ఇటువైపు అంతా నొప్పి. నాకు ఇవన్నీ కూడా ఆక్యుపంక్చర్ తో. ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే రీజన్ ఆక్యుపంక్చరే. అప్పుడు ఏం చేశాను, ఇట్లా మా అమ్మాయి కూడా సిక్ అయింది, 2 నెలలు స్కూల్కి వెళ్ళలేదు. ఆ హోంవర్క్స్ కోసం మేము మా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మమ్మల్ని చూసి ఏమైంది అడిగినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, మీరు ఆక్యుపంక్చర్ దగ్గరికి వెళ్ళండి, డెఫినెట్ గా మీకు 100కి 100% తగ్గి. అలా మేము ఆక్యుపంక్చర్ కి వెళ్ళి అలా మీరు ఇప్పటివరకు 100 మందికి స్వస్థత చేకూర్చారు, హీలింగ్ చేస్తూ వస్తున్నారు. గ్రేట్ అండి, రియల్లీ గ్రేట్. ఆ క్రమంలో నేను ఆయన హీలర్ మా డాక్టర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి మేము అన్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, సార్ ఇది ఎవరైనా నేర్చుకోవచ్చా? తప్పకుండా అమ్మా, నేను కూడా వేరే ఫీల్డ్ నుంచి ఇటు వచ్చాను అని చెప్పి నేను ఆ 1 year కోర్స్ చేయడము, తర్వాత సుజోక్ నేర్చుకోవడము. ఇలా మీరు చెప్తే నమ్మరు, మా క్లాస్లో 82 members ఉన్నాము. 20 years నుంచి 75 years దాకా నా క్లాస్మేట్స్, వివిధ వృత్తుల వాళ్ళు.
డాక్టర్స్ కూడా ఉన్నారు మా దానిలో, వివిధ వృత్తుల వాళ్ళు ఉన్నారు. ఆక్యుపెన్సరిస్టులు గా చేస్తున్నారు ఇప్పుడు. వాళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళ దానికి ఉపయోగపడుతుంది. సో వీళ్ళందరూ పేషెంట్సే, ఎస్ మ్యామ్. పేషెంట్సే మేము హీలర్ గా మారాం. ఇప్పుడు నేను మీకు చెప్తాను ఆక్యుపంక్చర్ బ్రహ్మాండం అని, మీకు ఎప్పుడైతే మీరు అది ఎక్స్పీరియన్స్ అయితేనే కదా మీరు నమ్మేది. సో మనకేంటంటే చిన్న చిన్న జలుబులు, దగ్గులు, తలనొప్పులు వీటికి ఒక టాబ్లెట్ తో పని లేకుండా సులువుగా తగ్గిపోతుంది అంటే ఓకే, ఇప్పుడు ఫస్ట్ సిద్ధంగా తగ్గిపోతుంది, నా ఫ్యామిలీ వరకు నేను ట్రీట్ చేసుకోవచ్చు కదా అన్ని ఒక ఆలోచనతో నేను నేర్చుకున్నాను. అదే అంటున్నాను, చాలా మందికి, వందల మందికి మీరు చేయడం నిజంగా గ్రేట్ మ్యామ్. అండ్ మీరు మాట్లాడుతూ సుజోక్ గురించి చెప్తున్నారు. వాట్ ఈస్ సుజోక్ అండి? సుజోక్ అంటే ఏమిటి? అంటే ఇది ఒక థెరపీయా? ఇది ఏమన్నా చైనీస్, జపనీస్ థెరపీ లాంటిదా? అవునండి, సుజోక్ కూడా మన చైనా వాళ్ళు కనిపెట్టిన ఒక థెరపీయే. కాకపోతే సు అంటే చెయ్యి అండి, అరచేయిని సు అంటారు. జోక్ అంటే కాలు, అరికాలు. సో ఇది మీకు చెప్తే చాలా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చెప్పండి. మన బాడీ ఎలా ఉంటుంది, మన ఒక ట్రంక్ తీసుకుంటే 2 కాళ్ళు, 2 చేతులు, ఒక తల, అంటే 5 పార్ట్స్ బయటకు వస్తాయి. చూడండి, ఇది ఒక మన బాడీ అనుకుంటే ఒక 5 పార్ట్స్ ఉన్నాయా? అవునండి, అంటే సేమ్ కాళ్ళు 2 కలిసి ఉంటాయి, చేతులు 2 విడిగా ఉంటాయి. మన మెడ చూడండి, మనం ముందుకు తిప్పుతాము, రౌండ్ తిప్పుతాము, ఇట్లా అంటాము, సో ఇది దీన్ని యాక్చువల్ గా ఇక్కడ పెట్టుకోవాలి. అంటే మనం అదేలేండి. సో ఇదేంటి అంటే ఇది మన బాడీని పోలి ఉంటుంది. అలాగే కాలు కూడా అంతే కదా, 2 చేతులు 2 కాళ్ళు. సు అంటే చేతులు, జోక్ అంటే కాలు అన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే మన బాడీ మొత్తం ఇది మన చేయి రిప్లికా కదా. అవునండి. సో ఇందులో ఉన్న ఎనర్జీ మొత్తం దీనిలో కూడా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు చూడండి, కాళ్ళకి ప్రాబ్లం వచ్చింది, సో ఇది మొత్తం ట్రీట్ చేయకుండా ఈ చిన్న భాగానికి చేస్తే చాలు. అవునండి, తల ఇది మనకి మీరు అంటే హెడేక్ వచ్చింది అని మీ దగ్గరికి వచ్చినప్పుడు దీనికి ట్రీట్మెంట్ చేస్తే హెడేక్ తగ్గిపోతుంది. అప్పుడు మేము చేసేది అదే. అది సుజోక్ లో కూడా లెవెల్స్ ఉంటాయి, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్. ఇప్పుడు ఫస్ట్ లెవెల్లో ఏంటంటే ఈ చేతిలో అన్ని ఆర్గాన్స్ ఉంటాయి. మేము ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ఆర్గాన్ కి ట్రీట్మెంట్ చేస్తాం. తర్వాత ఇప్పుడు ఏవైతే మెరిడియన్స్, ఇది బాడీ ఉన్నప్పుడు మరి దీనిలో కూడా ఇవే మెరిడియన్స్ ఉంటాయిగా. సో ఇంట్రెస్టింగ్ మ్యామ్, వెరీ మచ్ ఇంట్రెస్టింగ్. తర్వాత నాకు ఇది యాక్చువల్గా ఇది మందే అని తెలియదు. ఎప్పుడంటే గరికపాటి గారిది ఒక వీడియో చూశాను, చిన్ముద్ర అని చెప్పారు. ఇది మామూలుగా మా సుజోక్ లో కూడా ఇది బాడీ కాకుండా ఒక ఎనర్జీస్ పరంగా వెళ్తే ఇది భగవంతుడు, ఇది జీవుడు. జీవుడు ఎప్పుడు భగవంతుడికి దూరంగా ఉంటాడు. ఇవి మిగతా మనలో ఉన్న గుణాలు అని చెప్పచ్చు. ఈ గుణ ఎప్పుడైతే మనం ఏం చేస్తున్నాం, మనకి ఎనర్జీ కావాలి, కలిపితే ఎనర్జీ వస్తుంది. మన చిన్ముద్ర అంటారు కదా, ఎనర్జీ. ఇప్పుడు అడుగుతారు ఇలానే పెట్టుకొని మనం ఎందుకు చేయాలి అంటే, మన భగవంతుడి నుంచి మనకు ఎనర్జీ కావాలంటే తీసుకుంటున్నాం. ఇది ఒక కాన్సెప్ట్ అండి సుజోక్ లో. నెక్స్ట్ లెవెల్, మన లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ మనదే అంతే కదా, త్రిగుణాలు. ఆ త్రిగుణాల కాన్సెప్టే సుజోక్ గానీ ఆక్యుపంక్చర్ గానీ.